తెలంగాణ టైంలో బిగ్ న్యూస్ చూస్తున్నాం. ముసాదిలాల్ జ్యువెలర్స్ పై ఈడీ మరోసారి సోదాలు నిర్వహించింది. యజమాని కైలాష్ గుప్తా ఇంటితో పాటు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు 82 కోట్ల విలువ చేసే 145 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ముసాదిలాల్ జ్యువెలర్స్ పై మనీ లాండరింగ్ జరిగినట్లు ఐటీ అధికారులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పెద్ద నోట్లు రద్దు సమయంలో 110 కోట్లు అక్రమ లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. అలాగే 5,000 మంది కస్టమర్ల నుంచి అడ్వాన్స్లు తీసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. థ్యాంక్ యూ మహేశ్వరి. ముసాదిల్లా జ్యువెలరీపై మరొకసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రధానంగా పెద్ద నోట్ల రద్దు సమయంలో 110 కోట్లు అక్రమ లావాదేవీలు జరిపినట్టు ఐటీ శాఖ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు గతంలో గుర్తించారు. ఈ జ్యువెలరీపై కూడా గతంలో సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన అనంతరం సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ముసాదిల్లా జ్యువెలరీపై కేసు నమోదు చేసుకుని ముసాదిల్లా జ్యువెలరీ సంబంధించినటువంటి యజమాని కైలాష్ గుప్తాని గతంలో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత అనేక కీలక ఆధారాలు కూడా సేకరించారు. అయితే ఈ ఆధారాల్లో ప్రధానంగా మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు సిసిఎస్ పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క కేసుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులకి బదిలీ చేయడం జరిగింది. ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు కేసును నమోదు చేసుకున్న తర్వాత ముసాదిల్లా జ్యువెలరీపై గతంలో సోదాలు నిర్వహించి అనేక ఆధారాలు సేకరించారు. ఇక ఈ రోజు మరొకసారి కూడా ముసాదిల్లా జ్యువెలరీ యజమాని అయినటువంటి కైలాష్ గుప్తాతో పాటు అతని యొక్క అనుచరుల ఇళ్లలో కూడా ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో దాదాపు 82 కోట్ల విలువ చేసేటువంటి 145 కేజీల బంగారాన్ని కూడా ప్రస్తుతం ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక హైదరాబాద్ తో పాటు విజయవాడలో ఉన్నటువంటి తన కంపెనీలపై తమ ఇళ్లలో కూడా ప్రస్తుతం అయితే ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటికే ముసాదిల్లా జ్యువెలరీపై మనీ లాండరింగ్ పాల్పడ్డారంటూ కూడా గతంలో ఐటీ శాఖ అధికారులు గుర్తించారు. ఈ యొక్క కేసుని ఇన్వెస్టిగేషన్ చేయాలని గతంలో సిసిఎస్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే పెద్ద నోట్ల రద్దు సమయంలో దాదాపు 5,200 మంది కస్టమర్ల దగ్గర నుంచి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఈ యొక్క లావాదేవీలు జరిపినట్టు గతంలో ఐటీ శాఖ గుర్తించింది. ఈ కేసుని సిసిఎస్ పోలీసులు ఛాలెంజ్ గా తీసుకుని గతంలో ఈ యొక్క యజమాని కైలాష్ గుప్తాని అరెస్ట్ చేశారు. జైలు కూడా తరలించడం జరిగింది. ఇక అనంతరం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులకు ఈ కేసును బదిలీ చేసిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు ఈ కేసుని ఛాలెంజ్ గా తీసుకుని మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా ఈ రోజు మరొకసారి సోదాలు నిర్వహించి అనేక కీలక ఆధారాలు కూడా సేకరించారు. ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. సోదాలు నిర్వహించడంతో అనేక కీలక ఆధారాలు కూడా సేకరించారు. దాదాపు 82 కోట్ల విలువ చేసేటువంటి 145 కేజీల బంగారాన్ని కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ఇక చూడాలి మరి ముసాదిల్లా జ్యువెలరీ సంబంధించినటువంటి తర్వాత తదుపరి చర్యలు ఏ విధంగా తీసుకుంటారని మాత్రం ఇక తదుపరి విచారణలో వెల్లడే అవకాశం కూడా స్పష్టంగా కనపడని చెప్పవచ్చు. మహేశ్వరి. రైట్. థ్యాంక్ యూ సునీల్.